రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు తూర్పు సింహద్వారాల గురించి మరికొంత చర్చిద్దాం. ఈ తూర్పు సింహద్వారం గృహానికి ఈ రోడ్డు ఇలా ఈశాన్యం పెంచుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇంటి గురించి చర్చించాం, ఇక్కడ బయట గురించి చర్చిద్దాం. ఇలా ఇలా ఈశాన్యం పెంచుతూ వెళ్తుంది. ఈ ప్లాట్ మాత్రం వారు డిగ్రీల కోసం కావచ్చు, ఎలాగైనా కారణం కావచ్చు, ఇలా నిర్మించుకొని ఉంటారు. ఈశాన్యం పెరిగింది కదా, చాలా మంచిది అని చెప్పి ఈ ఇలా వస్తుంది. ఇక్కడేమో 3.5 అడుగు 4 అడుగులు ఉంటుంది, ఇక్కడ 9 అడుగులు ఉంటుంది. ఇక్కడ పక్కవారి ఇల్లు, పక్కవారి ప్రహరీ ఇలా ఉంటుంది. ఈ ఇంటిలో డబ్బులు అన్నిటిలో బాగానే ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ప్రహరీ ఇట్లా వచ్చి ఇలా ఉంటుంది. వీళ్ళు కూడా ఇలా పెంచుకుంటారు కదా పక్కన. ఈ ఇంటి పిల్లలు 10th ఇంటర్ దాకా బ్రహ్మాండంగా చదువుతారు. ఆ తర్వాత పోటీ పరీక్షలకు వచ్చేటప్పటికి 10th ఇంటర్లో ఎన్ని మార్కులు వస్తాయి? 99% వస్తుంది కదా. అలాగే ర్యాంకులు కూడా లక్షల్లో వస్తుంది. ర్యాంక్ ఏమో చిన్నది కావాలా, మార్కులు ఏమో ఎక్కువ కావాలా. వీరికి ఆ తేడా ఉండదు. ఎప్పుడైతే ఇలా వచ్చిందనుకోండి, ర్యాంకులు ఎక్కువ వస్తాయి, మార్కులు ఎక్కువ వస్తాయి. ఇదేంటిది ఇంత తెలివితేటలుగా చదివారు మా పిల్లలు, ర్యాంకుల్లో చూస్తే లక్షల్లో వచ్చింది అని అంటారు. అదే ఇక్కడ అలా కాదు. కొంతమంది వాస్తు పండితులు ఏంటంటే ఈ ఈశాన్యాన్ని ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది అని అంటారు. అప్పుడు పక్కవారి ఇల్లు ఇలా ఉంటుంది. ఈ పక్కవారి ఇంటికాడికి ఈశాన్యం తగ్గద్ది. ఇలా చేస్తే ఒక తప్పు, ఇలా చేస్తే ఒక తప్పు. ఇక్కడ ఈశాన్యం పెరిగింది, చాలా మంచిది అని అంటారు కొంతమంది. దాంతోపాటు ఆగ్నేయం తగ్గిపోతుంది. అప్పుడు ఈ ఇంట్లో ఉండే వారికి సక్రమమైన ఆలోచనలు తగ్గుతాయి. ఈ ఇంటి వారి కాడికి ఈ ఇంటి వారు తక్కువలో ఉంటారు. ఎందుకంటే ఈశాన్యం ఇది పెరిగింది కదా. అప్పుడు వీరికన్నా వీరు బాగుంటారు, వీరికన్నా వీరు బాగుంటారు. అలా కాకుండా ఇలా తిరుగుతుంది. ఈ రోడ్డు ఇలా తిరిగింది అనుకోండి, వీరు డబ్బులు ఈ వీధిలో కొన్న వరకు ఒక 20 ఇళ్ళు ఉన్నా, 30 ఇళ్ళు ఉన్నా, 10 ఇళ్ళు ఉన్నా, ఈ 10 ఇళ్ళ కాడికి 10 ఇళ్ళ కన్నా వీరు చాలా డబ్బులు చాలా గొప్పగా ఉంటారు. ఇక్కడుండే ఇల్లు, ఇది ఒక ఇల్లు, ఇది ఒక ఇల్లు. ఈ ఇల్లు మనం అనుకున్నాం కదా, ఇది ఈశాన్యం తరుగు ఇల్లు. వీరికి ఈ 2 ఇళ్ళు ఇట్లా వచ్చిన, ఇక్కడ ఉండే ఇల్లు ఇలా వచ్చిన, ఈ ఇళ్లలో సముదాయాల్లో ఈ ఇంటి వారికి ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు. ఈ క్యాన్సర్ కారకాలకి ఇది చాలు, ఇది చాలు, ఇది చాలు.
ఇలా ఉంటే స్త్రీలకి, ఇలా ఉంటే పురుషులకి, ఇలా ఉంటే పురుషులకి, ఇలా ఉంటే స్త్రీలకి, వీళ్ళు చెప్పొచ్చు కంటిన్యూగా. ఆ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వారి ఇంటిని చుట్టూ చూసుకోవచ్చు. ఇలా ఉంటేనే క్యాన్సర్ వస్తుంది, ఇలా ఉంటేనే క్యాన్సర్ వస్తుంది, దీనికి తిరిగే లేదు. అలా కాకుండా ఈ ఇళ్ళ ఉంటే ఇలా ఉన్నా చాలు క్యాన్సర్ రావడానికి. ఇలా ఉన్న ఇంటికి వాయువులో మెట్లేసి ఇలా ఉన్న దానికి వాయువులో మెట్లుంటే ఈ ఇంటి వారు క్యాన్సర్ ఖచ్చితం. ఇలా ఉన్న ఇంటి దానికి తూర్పాగ్నేయంలో మెట్లుంటే క్యాన్సర్ ఖచ్చితం. ఇలా ఉన్న ఇంటికి తూర్పాగ్నేయంలో మెట్లుంటే స్త్రీలకు క్యాన్సర్ ఖచ్చితం. ఇలా ఉన్న ఇంటికి తూర్పాగ్నేయంలో మెట్లుంటే స్త్రీలకు క్యాన్సర్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఉన్న ఇంటికి ఉత్తర వాయువులో మెట్లుంటే పురుషులకి క్యాన్సర్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ఈ ఇంటిలో చేరడమైన ఈ పరిసరాలు ఇలాగానే ఉంటే ఒక 2 సంవత్సరాలకు, 1 సంవత్సరానికి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోదామని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఇల్లు కట్టుకున్నాం, కలల సౌధం, ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నా ఇది ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని చెప్పి ఆలోచన మళ్ళీ సమర్థించుకుంటూ ఉంటారు. ఈ ఇల్లు మాత్రం చెప్తూనే ఉంటుంది, ఇంటిలోంచి వెళ్ళిపో అని. కానీ దీనిని వదలలేరు. ఈ పరిసరాలు ఇలా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా కాదు, ఒకటి ఉంటే స్త్రీలకి, ఒకటి ఉంటే స్త్రీలకి, ఒకటి ఉంటే పురుషులకి, ఒకటి ఉంటే పురుషులకి, ఇలా ఈ పక్క ఉంటే పురుషులకి, ఈ పక్క ఉంటే స్త్రీలకి. ఈ క్యాన్సర్ని వాళ్ళు ఏ చెడు అలవాటు లేకున్నా ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. అదే ఇంకేమైనా వ్యసన పరులు అయితే దానివల్ల వచ్చింది క్యాన్సర్ అంటారు. ఎలాంటి వ్యసనం లేకుండా, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నవారికి క్యాన్సర్ వస్తుంది. అప్పుడు వేరే కారణాలు చెప్తారు డాక్టర్ గారు. కానీ కారణం ఇది. ఈ కారణాలని ఉన్నట్లు ఇల్లు బేస్ మట్టం వేసుకునేటప్పుడే ఈ కోణానికి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ కోణానికి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ కోణానికి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని ఈ బేస్ మట్టం వేసుకునేటప్పుడే మంచి సిద్ధాంతం నిర్ణయించుకుంటే ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలని రాబోయే భవిష్యత్తు తరాలు ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని సమాజంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇన్ని వివరాలు, ఈ రహస్యాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇవి ఖచ్చితం, మీరు పరిశీలిస్తే చాలు. వీళ్ళు మళ్ళా ఇన్ని తప్పులు ఉంటాయి కాదు, ఈ ఒక్క తప్పు ఉండి ఈ వాయువులో మెట్లున్నా ఇది అమ్మేస్తారు, ఈ ఒక్క తప్పు ఉండి ఆగ్నేయం మెట్లున్నా అమ్మేస్తారు, ఈ ఒక్క తప్పు ఉండి వాయువు మెట్లున్నా అమ్మేస్తారు. ఈ ఒక్క తప్పు ఉంటే చాలు పురుషులకి మనశ్శాంతి ఉండదు, స్త్రీల కోపానికి హద్దు ఉండదు. ఈ ఒక్క తప్పున్నా చాలు మగవారి గుండె దడకి అంతుండదు. ఈ ఇంట్లో ఉండే మగవారు గుండె వేగం కొట్టుకున్నంత ఎవరికి కొట్టుకోదు ఇంట్లో ఉండేవారికి. ఈ ఇంట్లో ఈ తప్పున్న ఇంటి వారికి దీని బాధ వర్ణనాతీతం. ఈ ఇంటిలో స్త్రీలకి కోపం అధికం.
ఈ ఇంట్లో ఉండేవారికి పురుషులకి చెడు అలవాట్లు అధికం. ఈ ఇంటి వారికి తలనొప్పులతో స్టార్ట్ అయ్యి రకరకాల వ్యాధులు ఉన్నట్టు అమిత భయం, ఆందోళన, టెన్షన్, మైగ్రేన్ తలనొప్పి, ఇవన్నీ ఖచ్చితంగా 100% జరిగే విషయాలు ఇవి. మీరు పరిశీలించండి, పరిశోధించండి. ఇవి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్కారం. మరో వీడియోలో మరిన్ని విషయాలు తూర్పు బ్లాక్ గురించి చర్చించుకుందాం.